ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు. వాక్యం ద్వారా మరోసారి మాతో మాట్లాడండి. అందరిని దీవించండి, రక్షించండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. మత్తయి సువార్త 14వ అధ్యాయము మొదటి 12 వచనాలు చూస్తే అండి, అక్కడ హేరోదు యేసు ప్రభువారి గురించి సమాచారం విని ఇతను బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటాడు. అయితే అక్కడ పక్కన ఉన్నవారు లేదు ఇతను ప్రవక్త. ఇంకా ఒక్కొక్కరు ఒకలాగా ఉంటుంటారు. మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఒపీనియన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ ట్రూత్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరో ఏమనుకుంటున్నారని దానికి ప్రాముఖ్యత కాదండి, సత్యం వైపు మనం ప్రాముఖ్యత ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అపోస్తుల కార్యము 17:21లో చూస్తే ప్రజలు అనేక కొత్త విషయాలు నేర్చుకోవాలని అలా ముందుకు వెళ్ళిపోతుంటారండి. అటువంటి మైండ్ ఉన్నవారు సమాచారం తెలుసుకుంటారు, వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారు తెలుసుకుంటూ వెళ్తూ ఉంటారు, కానీ కంక్లూజన్ రారు. అది చాలా డేంజరస్ అండి, అది చాలా డేంజరస్. 1 కొరింథీ 3:19లో చూస్తే అండి, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం అని రాబడిందండి. నిజమే, లోకులు ఎలా ఉంటారంటే వీళ్ళని ఫాలో అయ్యి అలా వెళ్తూ ఉంటారు. వాళ్ళు చేశారు కదా, వాళ్ళు చేశారు కదా, మేము చేస్తామని వాళ్ళు వెళ్తుంటారు. అది చాలా డేంజరస్ అండి. పబ్లిక్ అలా ఎక్కువ ఫాలో అవుతున్నారంటే ఎక్కడో ఏదో ఎర్రర్ ఉంటుందని గుర్తించాలి. ప్రభువు అంటారు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13 అంటారు, ఇరుకు మార్గమున ప్రవేశించండి అంటాడు. ఇరుకు మార్గమున ప్రవేశించి కొద్దిమంది అండి, కానీ ప్రభువు అలా ఏమంటాడు, ఇరుకు మార్గమున ప్రవేశించమంటాడు. ఇంకా ప్రొవర్బ్స్ చూస్తే, సామెతల గ్రంథం 9:10 చూస్తే, దేవునికి భయపడట అది జ్ఞానం అండి. జ్ఞానం ఎలా వస్తుందంటే దేవునికి భయపడట బట్టే. నేను వాక్యం చదివి ఆయనకు లోబడి ఆ వాక్యానుసారంగా అనుసరిస్తూ ఉంటే, ఆ వాక్యం ప్రకారం జీవిస్తుంటే అదే జ్ఞానం అంటాడు అని రాబడిందండి. అటువంటి జ్ఞానమును సంపాదించుకోవాలి ఈ అంత దినాల్లో. ఈ లోకం భయంకరంగా ఉంది. ఎలా జీవించాలంటే దేవునికి భయపడుతూ, ఆయన వాక్యానికి భయపడుతూ, లోబడుతూ, అలా జీవిస్తూ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలండి. అదే ప్రభువు కోరుతున్నారు. ఇంకా చూస్తే ఆ ప్యాసేజ్లో హేరోదు ప్రజలకు భయపడుతున్నాడు. మార్కు 6:19లో చూస్తే యోహాను భయపడుతున్నాడు. అంటే 2 తలంపుల మధ్యలో ఉన్నాడు. డబల్ మైండెడ్గా హేరోదు కనిపిస్తున్నాడు. డబల్ మైండెడ్ ఈజ్ వెరీ డేంజరస్ అండి. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఐ లవ్ యూ బట్ ఐ హేట్ యూ అంటారు. నాకు సహాయం చేయాలా ఉంది కానీ నేను చేయను అంటారు. ఐ వాంట్ టు సర్వ్ గాడ్ బట్ ఐ డోంట్ వాంట్ టు సర్వ్. ఇంకెన్నో విషయాలు ఉన్నాయి అట్లా. సో అది చాలా చాలా ప్రమాదకరమైనదండి. 1 రాజుల గ్రంథము 18:21లో ప్రవక్త ఏలియా అంటారు, మీరు ఉంటే దేవుని పక్షం ఉండండి, ఉంటే బయలు దేవత పక్షం ఉండండి, ఎంత కాలం వరకు ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్యలో ఉంటారంటాడు. హౌ లాంగ్ యూ విల్ బీ ఇన్ డబల్ మైండెడ్ అంటాడు అనమాట. సో అలా ఉండడము చాలా చాలా ప్రమాదకరమైనది వాక్యం తెలియజేస్తుందండి. ఇంకా చూస్తే యెహోషాపాతు రాజు యోహానుకు భయపడుతున్నాడు, ప్రజలకు భయపడుతున్నాడు. ప్రజలకు భయపడి చంపాలనుకుంటున్నాడు, అదే ప్రజలకు భయపడి చంపాడండి. అంటే భయంతో ఉన్నాడు. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 25లో చూస్తే, భయపడట బట్టి ఉరి వస్తుందండి. ఉరి అలా ఉండకూడదు, కానీ యెహోవాను నమ్ముకున్నవాడు సురక్షితంగా ఉంటాడని వాక్యం రాబడి. సో డబుల్ మైండెడ్ ఈజ్ వెరీ డేంజరస్ అండి. అలా ఉండకుండా అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 19లో చూస్తే, ఆ పేతురు యోహానులు వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు, యేసు నామమున ప్రకటించకూడదు అని హెచ్చరిస్తారు. అయినప్పటికీ మీ మాట వినాలా, దేవుని మాట వినాలా, దేవుని మాట వింటామని వాళ్ళు సింగిల్ దేవుని వైపు చూస్తూ నడిచారండి. ఈరోజు నీవును ఎలా ఉండాలంటే, నాకు ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎవరు ఏం చేసినా, నేను యేసు ప్రభువును విడవను. ఆయన నన్ను ఎన్నడూ విడవడు, ఎడబాయడు, నేను వెంబడిస్తా. ఎటువంటి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, అవమానం వచ్చినా, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినా నేను యేసు వైపు చూస్తూ ఆయనే నడుస్తానని నిజంగా గట్టి విశ్వాసం కలిగి ఉంటే దేవుని గొప్పగా దీవిస్తాడు. అటు రీతిగా దేవుడు సాయం చేసి ఆశీర్వదించి నడిపించును గాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు. గొప్ప దేవుడు ప్రభువా, వాక్యం ద్వారా మరోసారి మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. అందరూ దీవించు, నేను త్వరగా రాబోతున్నావు అయ్యా. వీడియో చూస్తున్న అందరూ దీవించు, రక్షించుకో, మీరే మహిమ పొందండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పలుకపు తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.